ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ వెల్లడించారు. గతం కంటే వేగంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, రాబోయే 6 నెలల్లో గరిష్ట స్థాయికి కూడా చేరుకోవచ్చని, మరో 9 నుంచి 12 నెలల పాటు ఇది కొనసాగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మే నెలలో WHO ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన 4,300కు పైగా కేసుల్లో ఇప్పటికే 2,000 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోవడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా 2014 నుంచి 16 మధ్య పశ్చిమాఫ్రికాలో సంభవించిన ఎబోలా విలయంలో 11,000 మందికి పైగా మరణించగా ప్రస్తుత వ్యాప్తి అంతకంటే ప్రమాదకరంగా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాంగోలో విజృంభిస్తుంది అరుదైన బుండి బుక్యో రకానికి చెందిన ఎబోలా వైరస్ కావడంతో దీని నివారణకు ప్రస్తుతం ఆమోదింపబడ్డ టీకాలు, చికిత్సలు అందుబాటులో లేకపోవడం వైద్య రంగానికి పెద్ద సవాల్గా మారింది.